గోదావరి నది అతి పవిత్రమైనది. ఆ నదీ జలాలను కలుషితం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఏ పుష్కర ఘాట్లో స్నానం చేసినా ఒక ఫలితం ఉంటుందన్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఆయన పుణ్యస్నానం ఆచరించారు. నిన్న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమని, పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని కోరారు. ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిజంగా భగవంతుడు అమ్మవారి దగ్గరికి వస్తే పసుపు కుంకుమ తీసుకెళ్తాం. గోదావరి అమ్మవారు పసుపు కుంకుమ వేస్తాము. మగవాళ్ళు అయితే తిలలు తీసుకెళ్తారు, నల్ల నువ్వులు. అంతకంటే దేవుడికి ఏమి సమర్పించక్కర్లేదు. ఇంకా పొలం, పుష్పం, తోయం, చీర అవి అలాంటి వేయచ్చు. అంతేకాని కలుషితమైన ప్లాస్టిక్లు, అలాగే సబ్బులు, షాంపులు ఇలాంటివి వాడకూడదు. ఈ 12 రోజులు గోదావరిని కలుషితం చేయకుండా ప్రతి ఒక్కరు కల్మషాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకొని ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, అలాగే అధికారులు కూడా తగు జాగ్రత్తతో భక్తుల్ని చాలా జాగ్రత్తగా చూడాలి.